ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. నిన్న పీపుల్స్ ప్లాజాలో నిర్వహించినటువంటి భారత్ మాతకు మహాఆరతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న బాణసంచలు పడవలో కాలుస్తూ ఒక్కసారిగా బోట్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో అక్కడ ఉన్నటువంటి బోట్లో ఉన్నటువంటి వాళ్ళకి గాయాలైన. ఇంకోవైపు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో నాగారానికి చెందిన ఒక అజయ్ అనే వ్యక్తి మిస్ అయ్యారు. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ రోధిస్తున్నారు. అసలు కేమేరని ఒకవైపు పోలీసులు మాత్రం ఎక్కడా లేరు, హాస్పిటల్లో ఎక్కడ జాయిన్ అవ్వలేదంటూ ఒకవైపు పోలీసులు సమాచారం ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తల్లిదండ్రులను వారితో మాట్లాడదాం. అమ్మ, నిన్న ఏ సమయానికి వచ్చారు మీ అబ్బాయి? 6:30-7 గంటలకు వెళ్ళిండండి వీడికి. సాయంత్రం అయితే 7:30-8 గంటలకు అట్లా ఫోన్ చేస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ కాడ ఉన్నా, వచ్చే వరకు లేట్ అవుతుంది అని అన్నాడు. అయితే 10:30-11 గంటలకు వస్తాడేమో అని అనుకున్నా. 8-9 గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన, సరే వస్తున్నా అన్నాడు. ఇక తర్వాత మళ్ళీ 10 గంటలకు చేస్తే అసలు స్విచ్ ఆఫే వస్తుంది. 10 గంటలకు చేసిన, 12 గంటలకు వేసిన, అసలు స్విచ్ ఆఫే మొత్తము. అయితే ఒక ఫ్రెండ్ ఉంటే ఆయన అడిగిన, ఇట్లా మా ఊరు రాలేడు, మళ్ళీ ఏ ఫ్రెండ్స్ ఎంబడన్నా పోయిండా అని అడిగిన. అడిగితే ఆయన ఫోన్ చేసి కనుక్కున్నాడు. కనుక్కొని 2:30కి అట్లా నాకు చెప్పిండు, ఇక్కడ ట్యాంక్ బండ్ మీదకి వచ్చిండి, ఇట్లా అయ్యిందని చెప్పిండు. రాత్రి 2:30. తెలీదండి, ఏం చెప్పలేదు. అది నేను ట్యాంక్ బండ్ మీదకి పోతున్నాను అన్నాడు అంతే. అక్కడ ఉన్నారట ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్లో. అంటే బోటింగ్ ఇట్లా ఏమైనా వెళ్ళారా వీళ్ళు? ముగ్గురు కలిసి బోటింగ్ వెళ్ళారట. బోటింగ్లో ఎక్కినా ఏం చెప్పలేదు, అసలు ఫోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అసలు నాకు ఏది కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం? అది దోలాడతాం అమ్మ, చెప్తున్నాము హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తాం మేము, అక్కడ లేడు చూస్తాము అని అంటుండ అంతే. ఇంకా ఏది గట్టిగా చేస్తలేరు అసలు. మరి అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు చూసారంటే ఎప్పుడు ఏం చెప్తున్నారు ఆయనతో పాటు ఉన్న ఫ్రెండ్స్? వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా పేలంగానే అక్కడ వెళ్ళిపోయారట. వాళ్ళు ఎవరిని అట్లా పట్టించుకోలేరట. ఈయన ఎక్కడ పోయిండో తెలుస్తలేదట అసలే. అందరూ ఎక్కడికక్కడ పోయారు, తర్వాత చూసి హాస్పిటల్లో ఇట్లా చూసినట్టు ఎక్కడ లేడట, ఎక్కడ కనిపిస్తలేడట. అంటే పోలీసులు మొత్తం ఇన్ఫర్మేషన్, ఫొటోస్ అవన్నీ ఇచ్చామండి. అంటే పట్టించుకుంటలేడు. వాళ్ళు ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అని చెప్తా ఉంటారు. ఈతగాళ్ళు జరైనాక వస్తారు అని చెప్పారు పొద్దుగాలు అడిగితే. మా పెద్ద బాబు ఉండి బోట్లు వేసుకొని తిరిగిండు, ఎక్కడ కనిపించలేదట. ఇప్పుడు ఎక్కడ హాస్పిటల్లో కూడా లేడట, కనిపిస్తలేడు. తెలుస్తలేదండి. సో మీరేమవుతారు? మా అల్లుడు అవుతారు నాకు. అంటే ఎంతమంది వచ్చారని మీకు తెలుసు? ముగ్గురు వచ్చారని తెలుసు, కానీ ముగ్గురు షిప్లోనే వెళ్ళిర్రు. అది పేలేసరికి ఎక్కడోళ్ళు అక్కడ డివైడ్ అయిపోయారు. బయటకు వచ్చి చూసేసరికి మా బాబు కనిపించట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే అది పేలినప్పుడు అందరం బయటకు వచ్చినాం కానీ ఇతను కనిపిస్తలేడు అని అంటాడు. మేము రాత్రి 2 గంటలకు వచ్చి కూర్చున్నాము. అడుగుతుంటే ఇంట్లో దొలైనా దొరుకుతలేడు, బయట అడిగినా ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. అసలు లోపల ఉన్నాడా బయట ఉన్నాడా ఎక్కడ ఉన్నాడా అనేది ఏం తెలుస్తలేదు. హాస్పిటల్లో అడిగితే అక్కడ లేదన్నారు, ఇక్కడ చెక్ చేసి ఇక్కడ దొరుకుతలేడు. చెక్ చేశారట సీసీ వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ చెప్తలేరు. ఏమన్నా అంటే హాస్పిటల్లో ఏమైనా అయితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటారు కానీ అసలు అక్కడ ఉన్న లేడా అనేది ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. అంటే ఇక్కడ గాయాలైన వారిని ఏ హాస్పిటల్లో తరలించారు? అక్కడ గాంధీ అంటారు, ఉస్మానియా అంటారు. చేసాము, అక్కడ చేస్తే అక్కడ లేరా అని చెప్తున్నారు. మేము పోతాం అంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు ఏమీ వెళ్ళని అవసరం లేదా అని చెప్తున్నారు అంతే. ఇక్కడ లేక్ వ్యూలో మేము వెళ్ళి చూస్తాము, మా బాబుని మేము చూసుకుంటామంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు వెళ్ళని అవసరం లేదా అని చెప్తున్నారు వాళ్ళు. అంటే లోపల ఏమైనా గాలి ఇస్తున్నారా? ఎవరు రాలేరు. ఇంకా పొద్దున్న మేము రాత్రి 2 గంటల నుంచి ఉన్నాం ఇక్కడ, ఎవరు రాలేదు. కాలు బోర్డులు వేసుకొని మీద మీద తిరుగుతారు కానీ లోపల ఏం దిగి ఏం దోలాడతలేరు. అమ్మ మీకేమవుతారమ్మా? మీకేమవుతారు? నాకా మా కొడుకమ్మ, మా అక్క కొడుకు. అంటే ఎప్పుడు తెలిసిందంటే మీకు ఎట్లా తెలిసింది? ఫ్రెండ్స్ కాల్ చేస్తే తెలిసిందా ఎట్లా? ఫ్రెండ్సే కాల్ చేసిరంట, కాల్ చేసి ఇట్లా అయ్యిందని చెప్తే వచ్చి మేము వచ్చే వరకు అసలు కనీసం పోలీసు వాళ్ళు ఏదైనా చేయాలి కదండి, చర్చ ఏదైనా గాలింపన్నా జోలాడమన్నా ఏదన్నా ఒకటి చేయాలి. అసలు వాళ్ళు ఏది పట్టించుకుంటలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు. మేమే అక్కడ ఇక్కడెక్కడ తిరుగుతున్నాం కానీ వాళ్ళదైతే ఏం ఉంటలేదు. ఇంత కూడా ఏం చెప్తాం మేము? రాత్రి 2 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం. మేము రాత్రి 2 గంటల నుంచి వచ్చి ఇక్కడనే ఉన్నాము. ఒకటే ఖాళీ వాళ్ళు చూస్తామని అంటారు. పొద్దున్న ఒకసారి ఒక ట్రిప్ వేసి ఊరుకున్నారు అంతే. మళ్ళీ ఇంతవరకు వాళ్ళు వచ్చింది లేదు, చూసింది లేదు ఇక్కడ. అదంతే వదిలేసిరు వాళ్ళు. వాళ్ళు కొంచెం గట్టిగా పట్టుకుంటే అబ్బాయి మా అన్న కొడుకే నైట్ వచ్చారట, అప్పటి నుంచి అవపడతలేదు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. అదే ఇక బాధతో ఇక్కడే ఉండిపోయినాం. మేము పోలీసు వాళ్ళు కూడా సరిగా ఇన్ఫర్మేషన్ సరిగ్గా పట్టించుకుంటలేరు. అదే చూస్తున్నాం, ఇక్కడే ఉన్నాం ఇక ట్యాంక్ బండ్ దగ్గర.
సో మొత్తం మీద నిన్న జరిగినటువంటి భారత్ మాతకు మహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పీపుల్స్ ప్లాజా దగ్గర ఏర్పాటు చేసినటువంటి బోట్లో బాణసంచలు కాలుతూ ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలోనే ఆ సమయంలో బోట్లో ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికక్కడ బయటికి దూకేశారు. కొంతమంది అక్కడే ఉన్నారు. అందులో ప్రయాణిస్తున్నటువంటి నాగాలాండ్కి చెందినటువంటి అజయ్ అనే వ్యక్తి ఆచూకీ ప్రస్తుతం లభించడం లేదు. ఒకవైపు పోలీసులకు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళినప్పటికీ ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ఎలాంటిది లేదు. ఏమైనా హుస్సేన్ సాగర్లో ఏమైనా పడి ఉంటారా అని దాని కింద ఒకవైపు స్పీడ్ బోట్ల సహాయంతో వెతుకుతున్నారు. కానీ ఇప్పటివరకు ఆచూకీ మాత్రం లభించడం లేదు. దీంతో పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఏడుస్తున్నారు. ఒకవైపు పోలీసులు దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదు, దీనిపైన స్పందించాలి అని ఒకవైపు వాళ్ళు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. మొత్తం మీద నిన్న జరిగినటువంటి భారత్ మాతకు మహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిన్న 9:30 సమయంలో ఈ బోటు ప్రమాదం అనేది సంభవించింది. ఒక్కసారిగా ప్రమాదంలో ఆ సమయంలో బోట్లో ఉన్నటువంటి అందరికీ కూడా గాయాలైనటువంటి వారిని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వాళ్ళకి చికిత్స అందుతుంది. వాళ్ళకు ప్రస్తుతం ఆరోగ్యం కుదుట పడినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద అజయ్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆచూకీ లభించడం లేదు. దానికోసం పెద్ద ఎత్తున ఒకవైపు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పోలీసులు స్పందించాలి, ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా వెతికి తీరాలంటూ పెద్ద ఎత్తున రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.